నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మీరు నవ్వుతున్నారు. సార్, హృదయ విదారకమైనటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 10th క్లాస్ చదువుతున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు భవ్య అండ్ వైష్ణవి. వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. వార్డెన్ వాళ్ళని భయపెట్టడం రీత్యా, అంటే వాళ్ళ వార్డెన్కి ఒక ఆటో డ్రైవర్తో ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తోందని ఆ విషయం పిల్లలకు తెలిసిపోవడంతో పిల్లల్ని హెరాస్ చేయటం మొదలు పెట్టడంతో వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారనేది కథాంశం. అయితే వీళ్ళు ఒక ఫేక్ సూసైడ్ లెటర్ని కూడా క్రియేట్ చేశారు. ఆ పిల్లలు రాసినట్టుగా క్రియేట్ చేశారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి అంశం. అది వాళ్ళు మేము మేమేమి ఏ తప్పు చేయకుండా మమ్మల్ని అందరూ అంటున్నారని చాలా, అంటే ఇర్రెలవెంట్గానే ఉంది. ఇది చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఫేక్ సూసైడ్ లెటర్ అన్నట్టుగా. మేము ఏ తప్పు చేయట్లేదు, మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, శైలజ మేడంని ఎవరు ఏమి అనకండి, చాలా ఆవిడని ఒక్క మాట కూడా అనకండి ప్లీజ్ అంటూ రాయటం అంతా డెఫినెట్గా ఫేక్ స్టోరీ అని తెలిసిపోతుంది. బట్ ఏం జరిగినా చిన్న పిల్లలు 10th క్లాస్ చదువుతున్నట్టు వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు వైష్ణవి అండ్ భవ్య ఇలా చనిపోవటం నిజంగా చాలా చాలా బాధాకరం. ఇది పేరుకి ఏమైనా సంబంధం ఉందా? ఈ పేర్లకి సంబంధించి ఒక్కసారి యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి. 100% పేరుకి సంబంధం ఉంటుందమ్మా. ఇప్పుడు పిల్లలు తప్పుందా లేదా, వార్డెన్ తప్పుందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే జరిగిన సంఘటనని చూస్తే పిల్లలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. Yeah. వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని కోల్పోయారు Yeah. కదా. వార్డెన్ ఏమవుతుంది? నేరస్తురాలు అవుతుంది. ఆమె పేరులో రివర్స్ నెంబర్ ఉంది, విక్టిమ్ నెంబర్ ఉంది, బాధితురాలు. సో ఆమె డెఫినెట్గా శిక్ష పడుతుంది. ఏంటి ఇకపోతే భవ్య, వైష్ణవి ఈ పేర్లు కనుక మనం గమనిస్తే, భవ్య అనే పేరులో 13వ నెంబర్ డెత్ నెంబరు, 16వ నెంబర్ బ్లాస్టింగ్ నెంబర్, ఈ 2 నెంబర్లు ఉన్నాయి. భవ్య అనే పేరు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా అట్రాక్టివ్గా ఉంటారు, చాలా కలుపుగోలుతనంగా ప్రతి వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు, తొందరగా కలిసిపోతారు, ఏంటి తొందరగా బాగా ఎక్సైట్ అవుతారు, ఏ విషయాన్నైనా ఏ సంఘటనైనా చాలా తొందరగా అర్థం చేసుకుంటారు, తొందరగా రియాక్ట్ అవుతారు. ఏంటి ఆ భవ్య అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి. చాలా అందరూ కావాలి అనే కలుపుకోలుతనం బాగా ఎక్కువగా ఉంటుంది, అందరినీ కలుపుకొని ముందుకెళ్తుంటారు. ఈమెకి స్నేహితురాలు వైష్ణవి. వైష్ణవి అనే పేరులో 29వ నెంబర్ అనే నెంబర్ ఉంటుంది. 29వ నెంబర్ని వీక్ నెంబర్ అంటారు, బలహీనమైన నెంబరు. బార్డర్లో సెక్యూరిటీ వీక్గా ఉంటే శత్రువులు చొరబడతారు. మన పేరులో 29వ నెంబర్ ఉంటే దారిన పోయే బ్యాడ్ లక్ మన నెత్తికి చుట్టుకుంటుంది. వైష్ణవి అనే పేరులో 29వ నెంబర్ ఉంటుంది. చాలామంది అంటారు మేము అమ్మవారి పేరుని పెట్టామండి. అమ్మవారి పేరు పెట్టడం వల్ల దోషం కాదు, వైష్ణవి అనే పదంలో దోషం లేదు, భవ్య అనే పదంలో దోషం లేదు. BHAVAYA అనే అక్షరాల్లో VAISHNAVA వైష్ణవి అనే అక్షరాల్లో ఉన్న దోషం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందుకే పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలని మనం తరచూ ప్రచారం చేస్తున్నాం, చెప్తున్నాం. అర్థం చేసుకోవాలి. పిల్లల ప్రాణాలు ఒకసారి పోతే వస్తాయా? ఆ వయసుకి 14-15 ఏళ్ల పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారా? ఏంటి వాళ్ళు ఎంత బాలికల హాస్టల్లో ఉంటే మటుకు, ఎంత పేదవాళ్ళు అయితే మటుకు తల్లిదండ్రులకి కన్నపిల్లలే కదా, ఆ తల్లిదండ్రులకు ముద్దే కదా. వాళ్ళు వీళ్ళని ప్యాలెస్ల్లో ఉంచకపోవచ్చు, కానీ ఈ పిల్లలు చదువుకొని పెద్దయి తల్లిదండ్రులను ఏదో చూస్తారు, ఓదారుస్తారని ఉంటుంది కదా. ఈ చిట్టం తిరిగిన పిల్లల్ని పోగొట్టుకుంటే ఎంత కడుపు శోకం. ఇప్పుడు వైష్ణవ్ అనే పేరులో 29వ నెంబర్ ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా కోపంగా, మొండిగా, నేను అనుకున్నదే సాధించాలి, నేను అనుకున్నదే జరగాలనే దీంట్లో వీళ్ళు ఉంటారు.
కొంచెం మూర్ఖత్వం కూడా ఉంటుంది. సో, ఇలాంటి అందరూ కావాలనుకునే పిల్ల భవ్య పక్కన వైష్ణవి, ఇదే కావాలనుకునే అమ్మాయి ఉన్నప్పుడు, ఈ భవ్య ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అవుతుంది. యాహ్! ఏంటి? ఈ వైష్ణవిని పొరపాటున వైషు అని కూడా పిలిచారంటే, పిలుస్తారు అలాగే. ఇవన్నీ కూడా డబుల్ డోస్ అవుతాయన్నమాట. ఏంటి? కోపము, మొండితనం ఇవన్నీ. సపోజ్ ఒక వైష్ణవికి డేట్ ఆఫ్ బర్త్ పవర్‌ఫుల్‌గా ఉందనుకోండి, వాళ్ళు అనుకున్నది గొడవ చేసి పోట్లాడి సాధించుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ వీక్‌గా ఉంటే ఇలాంటి సూసైడ్‌లకు పాల్పడతారు. అంటే ఏడుస్తూ ఉంటారు. ఎక్స్‌ట్రీమ్స్ ఏడుస్తూ ఉంటారు. నన్నిలా అన్నారు, నన్ను ఒక మాట అంటే తట్టుకోలేరు, ఒక మాట అంటే భరించలేరు. నన్నిలా అన్నారని ఏడుస్తూ ఉంటారు. అకారణంగా. కారణం చిన్నదైనా పెద్దగా బాధపడుతూ ఏడుస్తుంటారు. ఈ వీక్ నెంబర్ ఉండటం వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల, వాళ్ళిద్దరి పేర్లో ఉన్న నెంబర్లు, వాళ్ళిద్దరి మనస్తత్వాన్ని, వాళ్ళిద్దరి స్నేహాన్ని ఆత్మహత్య దిశగా పురికొల్పాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ఆ ప్లేస్లో పేరు కరెక్షన్ అయిన వైష్ణవ్ ఉన్నా, పేరు కరెక్షన్ అయిన భవ్య ఉన్నా, ఇలాంటి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు. అందుకని పేరులో నెంబర్స్ బాగుండాలి. భవ్య అనే పేరు డేంజరస్, డెత్ నెంబర్ ఉంది. సో వాళ్ళ అమ్మాయి జీవితం అక్కడితో అయింది. ఇంకో భవ్య జీవితం ఆ అమ్మాయి జాతకం ప్రకారం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా ఇంకో రకంగా అఘాయిత్యానికి లోనవచ్చు. సమాజంలో ఇవాళ పరిస్థితి ఏ రకంగా అయినా మలుపు తిరిగే అవకాశం ఉంది కదా. సో వీళ్ళు బాధపడడానికి, వీళ్ళు జీవితాన్ని, అర్ధాయుష్ జీవితాన్ని, అకాల మరణాన్ని పొందడానికి ఈ సూసైడ్ చేసుకుంటే ఏంటి, యాక్సిడెంట్ అవుతే ఏంటి, లేకపోతే ఇంకో పెద్ద అనారోగ్య సమస్య వస్తే ఏంటి, ఏదైతే ఏంటి, అల్టిమేట్గా ఈ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు, ఆ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని కోల్పోయారు అనేది మనం గమనించాలి. ఏ పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు. పేరు బలంగా ఉంటే ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో రావు, ఇలాంటి సంఘటనలకి వాళ్ళు పాల్పడరు. ఇది నిజంగా ఆత్మహత్య, లేకపోతే వాళ్ళు ఏదన్నా చేసి దీన్ని ఆత్మహత్య కింద క్రియేట్ చేశారా అనేది స్టోరీ పక్కన పెడితే, ఏదేమైనా పిల్లలు ప్రాణాలు కోల్పోయారనేది ప్రధానమైన అంశం. అసలైన నిజం అదే కదా. అసలైన నిజం అది. సో ఆ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, మొగ్గలోనే వాళ్ళ జీవితాన్ని తుంచేశారు అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకని పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు, నిక్ నేమ్స్ పెట్టి పిలవకూడదు, వైష్ణవిని వైషు అని పిలవకూడదు. పేరు కరెక్షన్ చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా మనం అనేక రకాల సమస్యల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతాము, అనేక రకాల ప్రమాదాలు, గండాల నుంచి బయటపడతాము. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎటుకెళ్ళకు పిల్లలు మాత్రం తిరిగి రారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా 100కి 100 కోరుకుంటూ. పాళ్ళు. అంటే వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలనేది నాణ్యానికి ఒక వైపు అమ్మా. ఇంకో భవ్య, ఇంకో వైష్ణవి ఎలాంటి ప్రమాదానికి లోను కాకూడదనేది నా ఆశయం. ఇంకోళ్ళు ఎవరు ఎప్పుడు నా ఆశయం, నా బతికేదే దానికోసం. పిల్లలు ఇలా రాంగ్ నంబర్స్ ఉంటే ఈ జీవితాలని ఇబ్బంది పెట్టుకుంటారు. ఎన్నో రకాల సంఘటనలు, ఎన్నో రకాలు ఇవి. అలాంటి జీవితాలు పేరులో రాంగ్ నెంబర్ వల్ల ఇబ్బంది పడకూడదు. ఇంగ్లీష్ అక్షరాలండి, ఇంగ్లీష్ అక్షరాలు మన జీవితం మీద ఏం ప్రభావం చూపిస్తాయంటే చూపిస్తున్నాయి. జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితేనే, ఎందుకంటే A to Z వరకు ఉండే అక్షరాలన్నీ కూడా అవి అక్షరాలు కాదు, అవి సంఖ్యలు. అవి ఆ సంఖ్యాబలం మన మీద ప్రభావం చూపిస్తోంది. పేరులో రాంగ్ నంబర్ ఉండి బతికి బట్టకట్టిన వాళ్ళు లేరు, పేరు బాగుండి చెడిపోయిన వాళ్ళు లేరు. ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి. అందరికీ తెలియకపోయినా ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకి, ఆ పేరు పెట్టిన తల్లిదండ్రులది కాదు కదా, ఇంత వీక్గా ఉంటారు. వైష్ణవి అనే పేరులో వీక్ నెంబర్ ఉంటుంది. జాగ్రత్త పడాలి. ప్రమాదం ఎప్పుడు ఎక్కడి నుంచైనా రావచ్చు. ఆ నెంబర్ పేరులో లేకుండా చేసుకోవాలి. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.